హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ ద్వారా బీజేపీ భారతదేశంలో ఉన్న రాష్ట్ర అసెంబ్లీలని గ్రామస్థాయిలో పంచాయతీలుగా లేకపోతే అర్బన్ లెవెల్లో మున్సిపాలిటీలుగా మారేదానికి ప్రక్రియ రెడీ చేస్తుందంటే అవునని చెప్పక తప్పదేమో. ఇప్పటికే భారతదేశంలో ఆల్మోస్ట్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏదైతే ఉందో, మెజారిటీ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్షన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సెంటర్ ఇన్ రిటర్న్ స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే మెకానిజం ఏదైతే ఉందో త్రూ ద డివల్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, ఇప్పటికే స్టేట్స్ యొక్క డిపెండెన్సీ సెంటర్ మీద చాలా ఎక్కువ ఉంది, పర్టికులర్లీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెంటర్కి వెళ్ళి మా రాష్ట్రానికి ఆ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వండి, మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి, లేకపోతే మాకు బడ్జెట్లో ఈ అలొకేషన్స్ ఇవ్వండి, లేకపోతే మాకు ఈ పని పూర్తి చేసేదానికని డబ్బుల కోసం అడుక్కునే ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇవ్వాలా లేదా అనేసి. ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు లైక్ హైవేస్ మినిస్టర్ని, తర్వాత కోల్ మినిస్టర్ని కలిసి తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టుల గురించి, అలొకేషన్స్ గురించి అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం దగ్గర మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి ఉంటుంది. తర్వాత రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. విజయవాడ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్స్కి డిపిఆర్ని సెంటర్కి పంపించేసి 100% అలొకేషన్ సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేస్తే బాగుంటుందని. ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే మెజారిటీ స్టేట్స్ దగ్గర ఫినాన్షియల్ వైబిలిటీ లేదు. దేశంలో ఉన్న ఆర్బీఐ దగ్గర నుంచి మేజర్ ఫినాన్షియల్ కంట్రోల్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండటం వల్ల స్టేట్స్ యొక్క డిపెండెన్సీ టువర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్లీ ఫినాన్షియల్ వైజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ని ఆల్రెడీ చేతిలో పెట్టుకొని గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల మీద అవనండి, ప్రతిపక్ష పార్టీలు రూల్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద సిబిఐ, ఈడీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్తో ఎలా భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసి బీజేపీ రాజకీయంగా దేశవ్యాప్తంగా వాళ్ళ మీద వ్యతిరేకత రాకుండా, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకుండా దేశ రాజకీయాలు మొత్తాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నామో మనం చూస్తూనే ఉన్నాం ప్రక్రియ. అదే కాకుండా ఇప్పుడు మనం దేశంలో ఇప్పుడు హాట్ బర్నింగ్ ఇష్యూ వచ్చేసి రాజ్యసభ చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే మొట్టమొదటిసారి దేశ చరిత్రలో 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టడం రాజ్యసభలో మొట్టమొదటిసారి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ హైలీ పార్షియల్ మేనర్లో ఆయన ఫంక్షన్ చేయడం అవనివ్వండి, అపోజిషన్ యొక్క గొంతు నొక్కడం అవనివ్వండి, అపోజిషన్ మాట్లాడుతున్నప్పుడు టైం ఎండగా నేను ఇంటర్వ్యూని అయ్యి అపోజిషన్ వాళ్ళని మాట్లాడకుండా చేయడం అవనివ్వండి, రూలింగ్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో సరదాగా ఉంటూ వాళ్ళకి టైం ఎక్కువ ఇచ్చే విధానం అవనివ్వండి, ఇదంతా మోస్ట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ మేనర్లో బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేసి ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ యొక్క బేసిక్ ట్రైట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ రైట్ ఫ్రమ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్ ఆర్ స్టాట్యుటరీ బాడీ ఫంక్షనరీస్ అవ్వనివ్వండి, జడ్జెస్ అవ్వనివ్వండి. రీసెంట్గా చూసాం మనం అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి డెరోగేటరీ కామెంట్స్ చేశారో టువర్డ్స్ మెజారిటీ, మైనారిటీ రిలీజియన్స్ బేస్ చేసుకుని. అయితే జగదీప్ ధన్కర్ లాంటి వ్యక్తుల్ని దేశంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో కూర్చొని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం, ఇవి సరిపోవన్న చందంగా ఒక దేశం ఒక ఎన్నిక అనే ఒక ప్రక్రియ తీసుకొస్తే జనరల్గా గవర్నర్స్ ఫర్ ఎనీ స్టేట్ ఈజ్ బీయింగ్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో జనరల్గా గవర్నర్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్గా ఉంటాడు. అపోజిషన్ పార్టీలు ఏదన్నా రాష్ట్రంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఏదన్నా రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీ రూలింగ్లో ఉండి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి సెంటర్ రూల్ ఇంపోజ్ చేసుకొని నెక్స్ట్ ఆ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు సైమల్టేనియస్ ఎన్నికలు జరగాలంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు అసెంబ్లీకి ఎన్నిక జరిగేదానికి లేదు. మళ్ళీ అసెంబ్లీ డిజాల్వ్ అయినా లేకపోతే ప్రెసిడెంట్ రూల్లోకి వెళ్ళినా మళ్ళీ ఎలక్షన్ జరిగేదానికి లేదు. ఈ క్రమంలో బీజేపీ కంప్లీట్గా రాష్ట్రాల మీద ఒక గ్రిప్ తెచ్చుకొని గుత్తాధిపత్యం తీసుకొచ్చి ఒక రాచరిక మేనర్లో దేశాన్ని పరిపాలించాలనే ప్రక్రియలో భాగంగానే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొన్ని పార్టీలు చాలా బలంగా అపోజ్ చేస్తున్నారు, లైక్ టీఎంసీ, కాంగ్రెస్ పార్టీ, తర్వాత డిఎంకే, దేశం సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీలు చాలా ఉధృతంగా అపోజ్ చేసే ప్రక్రియ చేసిన బీజేపీ దీన్ని ఎలాగన్నా ముందుకు తీసుకెళ్లాలనే ప్రక్రియతో బీజేపీ మిత్రపక్షాలు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రెండు పార్టీలు టీడీపీ యాజ్ వెల్ జనసేన రెండు పార్టీలు ఈరోజు బీజేపీలో మిత్రపక్షంగా ఉండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియను సపోర్ట్ చేస్తున్నారు. కానీ జస్ట్ ఇమాజిన్, మీకు బీజేపీతో చెడిపోయిన రోజు
మీ దగ్గర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసి మిమ్మల్ని కరివేపాకులా పక్కన పెట్టేస్తే అడిగే నాదుడు ఉండడు. ఇంకా 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రక్రియ వస్తే మీరు ఏం మైండ్ పెట్టుకొని మీకు ఫ్యూచరిస్టిక్ ఆలోచన ఉండి బీజేపీ తీసుకొస్తున్న ఈ దుశ్చర్యకి, యాంటీ డెమోక్రసీకి, లేకపోతే ప్రజాస్వామ్యం మీద బీజేపీ చేస్తున్న దండయాత్రను మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మనం మహారాష్ట్రలో చూసాము, గత 5 సంవత్సరాలుగా పార్టీలని చీల్చి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన క్రమంలో ఆ శివసేన షిండే ఫ్రాక్షన్ని ఎంత నీచంగా వాడుకుంటున్నారో చూస్తున్నాం మనం. సో బీజేపీ రాజకీయ క్రీడలన్నీ ఇలానే ఉంటాయి. ఇప్పటికే సెంటర్ మీద ఫినాన్షియల్గా ఓవర్ డిపెండెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక్కసారిగా 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే రాష్ట్రం యొక్క అసెంబ్లీ సర్వైవల్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెంటర్లో పవర్లో ఉండే పార్టీ లేదా కోalition యొక్క దయాదాక్షిణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కింద పడగొట్టి రాష్ట్రపతి పాలన విధించేసి అన్ఇంటరప్టెడ్గా నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ వచ్చేంత వరకు ప్రెసిడెంట్ రూల్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినా అడిగే నాదుడు లేడు దేశంలో. సో ఈ రకంగా ప్రజల యొక్క ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూల్చేయాలనుకుంటే పెద్ద మ్యాటరే కాదు బై యూజింగ్ ఆర్టికల్ 356. సో ఈ ప్రక్రియ మొత్తం చూస్తూ ఉంటే దేశంలో ఉన్న అసెంబ్లీలన్నిటినీ ఒక గ్రామస్థాయి గాను ఒక గ్రామస్థాయి సర్పంచ్ గాను లేకపోతే ఒక గ్రామ పంచాయతీ గాను లేకపోతే ఒక మున్సిపాలిటీగా మారే ప్రక్రియని చాలా బలంగా పూనుకుంటా ఉంది. ఎలా అయితే గ్రామస్థాయిలో పంచాయతీ సర్పంచ్లు లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్, మేయర్స్ వెళ్ళి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరికి వెళ్ళి మా పంచాయతీకి ఈ డబ్బులు ఇవ్వండి, మా మున్సిపాలిటీకి ఆ డబ్బులు ఇవ్వండి అని ఎలా వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుకుంటారో ఇప్పటికే దేశంలో ఉన్న పరిస్థితి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు సెంటర్ దగ్గరికి వెళ్ళి మాకు ఆ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వండి, ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వండి అని అడుకునే పరిస్థితి. సో ఇక్కడ స్ట్రీమ్లైన్ మేనర్లో రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ కానీ లేకపోతే రాష్ట్రం నుంచి పంచాయతీలకి, మున్సిపాలిటీలకు రావాల్సిన ఫండ్స్ స్ట్రీమ్లైన్ మేనర్లో ఇచ్చే పరిస్థితి లేదు. కంప్లీట్లీ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ మీద ఫైనాన్షియల్ డివల్యూషన్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ అలొకేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు జస్ట్ ఇమాజిన్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రక్రియ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ గట్టిగా ఏది అడిగేదానికి ఉండకుండా అయిపోతుంది. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రాల్లో అభివృద్ధి చాలా చాలా దయనీయంగా అయిపోద్ది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే గవర్నమెంట్లో సెంటర్లో గవర్నమెంట్లో ఉండే పార్టీ కానీ కోalitionకి అగెనిస్ట్గా మాట్లాడడానికి ఆస్కారం ఉండకుండా ఇద్ది. ఇన్ కేస్ మాట్లాడితే బై యూజింగ్ గవర్నర్ ఆర్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే నెక్స్ట్ 5 years ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉండడానికి చాలా బలమైన కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నారు. ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రజాస్వామ్యం మీద చేస్తున్నటువంటి దండయాత్రకి వాళ్లతో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ప్రతి పార్టీ సపోర్ట్ చేసే ప్రక్రియ చేస్తూ ఉంది. ఇక్కడ నేను ఈరోజు పొద్దున్నే పేపర్ చదువుతూ ఉంటే జనరల్గా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో సైమల్టేనియస్ ఎలక్షన్ రైట్ ఫ్రమ్ లోక్సభ టు లోకల్ బాడీస్ అంటే వార్డు ఎలక్షన్ వరకు మొత్తం ఒకేసారి జరగాలనే ప్రక్రియ ఇస్తే బీజేపీ చాలా కుట్రపూరితంగా ఏం చేసిందంటే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ని 1 నేషన్ 1 ఎలక్షన్ నుంచి పక్కన పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్ బీట్ మున్సిపాలిటీ ఎవరివ్వండి లేకపోతే గ్రామ పంచాయతీలో ఉండి ఆ ఎలక్షన్ని 1 నేషన్ 1 ఎలక్షన్ నుంచి పక్కన పెట్టేసి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఎలా అవుద్ది? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే రైట్ ఫ్రమ్ లోక్సభ ఎన్నికల నుంచి గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల వరకు ఒకేసారికి జరిగితే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ 1 నేషన్ 1 ఎలక్షన్. కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎందుకు పక్కన పెట్టారంటే ఆ బిల్ కానీ పాస్ అవ్వాల్సి వస్తే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో 50% ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ని రేటిఫై చేయాలి. అప్పుడు మాత్రమే 1 నేషన్ 1 ఎలక్షన్ పార్లమెంట్లో పాస్ అయినా కానీ ఇంప్లిమెంటేషన్లో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ 50% ఆఫ్ ద స్టేట్స్ దీన్ని అపోజ్ చేసాయనుకోండి ఆ బిల్లు ఇంప్లిమెంటేషన్లో వచ్చేదానికి కుదరదు 1 నేషన్ 1 ఎలక్షన్. అందుకని రాష్ట్రాల యొక్క అసెంబ్లీని హక్కుల్ని కాలు రాసేసేసి ఆ ప్రక్రియ మొత్తాన్ని డీరైల్ చేసేదానికి 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియ నుంచి లోకల్ బాడీ ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీలు ఆ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని 1 నేషన్ 1 ఎలక్షన్ నుంచి పక్కన పెట్టేసేసి ఓన్లీ పార్లమెంట్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క ఎన్నికలను మాత్రమే 1 నేషన్ 1 ఎన్నిక ప్రక్రియలో భాగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని రాష్ట్రాలకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి, మనకి శాసన మండళ్ళు ఉన్నాయి. సో శాసన మండలి ఎన్నికల్ని 1 నేషన్ 1 ఎన్నికల్లో ప్రయత్నంలో భాగంగా జరుపుతారా లేదా తెలియదు. ఎందుకంటే శాసన మండలికి సంబంధించిన ఎన్నికల్లో ఒకేసారి జరగవు. ఒక్కొక్కరికి ఒక్కో టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్ ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎలా చేస్తారో తెలియట్లా. కంప్లీట్గా బీజేపీ దేశంలో ఉన్నటువంటి అసెంబ్లీల మీద పట్టు సాధించాలి. ఆ పట్టు సాధించాలి. అసెంబ్లీలు మొత్తం బీజేపీ
అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి, లేకపోతే ఇంకో కోయిలేషన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బీజేపీ వేసిన ప్రెసిడెంట్ ఏదైతే ఉంది ఈ ప్రెసిడెంట్ అనుగుణంగా నడిచే పరిస్థితి కానీ ఉత్పన్నమైతే దేశంలో ప్రజాస్వామ్యం అనేది బతికి బట్టగట్టేదానికి ఆస్కారమే లేదు. చాలా ప్రజాస్వామ్యం మీద చాలా పెద్ద ఎత్తులో దండయాత్ర కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. అసలు రాజ్యాంగం అనేది ఒకటి లేకుండా చేసేదానికి మాత్రం చాలా బలమైన అడుగు మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్ పాస్ అయిపోయి నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే రాష్ట్రాల అసెంబ్లీల మాటకు దేశంలో విలువే ఉండదు. ముఖ్యమంత్రుల్ని, గ్రామస్థాయి సర్పంచుల్ని, ఎమ్మెల్యేలు ఎలా చూస్తారో అలానే చూస్తారు. ఇది మాత్రం చాలా పక్కాగా జరిగేదానికైతే బీజేపీ ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఆ పకడ్బందీ ప్రణాళికని ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులో ఉన్న ప్రతి పార్టీ ఒప్పుకుంటుంది. ఇన్ కేసు ఒప్పుకోకపోతే వాళ్ళ మీద ఏ సిబిఐ రైడో, ఏ ఈడీ రైడో, లేకపోతే ఏ ఇన్కమ్ ట్యాక్స్ రైడో జరిగి వాళ్ళని ఎక్కడ ఇబ్బందులు పెడుతుందో అని ఒక భయానక శిక్ష. ఈ ఉన్న లీడర్స్ కూడా ఎలాంటి వాళ్ళు, అందరు దరిద్రులు కదా, మొత్తం అవినీతి సంపార్జనతో కరప్ట్ మనీ మీద కూర్చున్న సామ్రాజ్యాలు ఈ రీజనల్ పార్టీస్ కానీ అదర్ పొలిటికల్ పార్టీస్కి లీడరు. అందుకనేసి ఈ అక్రమ సమాపార్జన ఎక్కడికి పోద్దో బీజేపీ చెప్పిన దానికి తలుపితే సరిపోద్దనేసి వీళ్ళందరూ ప్రజాస్వామ్యానికి తీరం ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు దేశానికి పెను ముప్పుగా మారే ఈ ప్రక్రియ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉందో రాబోయే రోజుల్లో ఎన్ని ఉద్యమాలు చేయాల్సి ఉంటుందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియ కానీ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే చూడాలి. మరి ఈ బిల్ పాస్ అవుద్దా, లేకపోతే అపోజిషన్ పార్టీలు అన్ని ఒక తాటిపై కొట్టి గట్టిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్తున్నటువంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రక్రియను ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.